హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ అందరికీ కూడా. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే, మేమైతే చిన్న ఫంక్షన్కి అయితే వెళ్ళినాం అనమాట. సో ఇంకా మార్నింగే 7:30కి అట్లా స్టార్ట్ అయ్యేసరికి బయటనే టిఫిన్ చేసినాము. సో వెళ్ళి అయితే కూర్చున్నాం అనమాట, ఆర్డర్ ఇచ్చేసి ఇంక వస్తుంది. చూస్తూ ఉన్నాం అనమాట. ఇంకా నా ఆర్డర్ అయితే వచ్చేసింది. నేను పూరి చెప్పిన ఉండే, ఇక మా వాళ్ళు ఇద్దరు అయితే దోశ చెప్పుకోరు, నేనైతే పూరి చెప్పుకున్నా. చూడనీకైతే మస్తు వచ్చింది అసలు, ఫుల్గా కానిచ్చేసిండే టిఫిన్. ఇంకా ఇక నాకంటే ముందే మా ఆయన అయితే టేస్ట్ చేస్తుండే అనమాట పూరిని, ఎట్లుంది ఏం సంగతి అని చెప్పేసి. ఎట్లుంది ఇందులో నాలని ఎక్కువ ఇంకా నేనైతే స్టార్ట్ చేసేసిన అనమాట తినడము. ఇక నేను ఒక బుక్క పెట్టుకున్నానో లేదో మా ఆయన అప్పుడే డ్రెస్ మీద పడింది అనగానే అట్లా చూసుకుంటున్నాను. అది ఫ్లవర్స్కి రెడ్ వచ్చింది మదర్. దాన్ని చూసి మా ఆయన చట్నీ పడిపోయిందేమో అనుకొని చెప్తున్నాడు అనమాట. ఇక మా కన్నయ్య అయితే సోఫా అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి తిరుగుడే సరిపోయింది. యాక్చువల్లీ వాడు అసలు అంత మార్నింగ్ తినడు. ఇంకా ఎట్లనో కొంచెం అయితే తిన్నాడు. ఇంకా నేనైతే యూట్యూబ్లో నా ప్రెగ్నెన్సీ గురించి అయితే అసలు రివీల్ చేయలేదు కూడా. చేసేంత అది కూడా నాకు ఓపిక, టైం అసలు ఏది కూడా లేకుండా, ఎందుకంటే హెల్త్ అసలు మంచిగా లేకపోవడం వల్ల. ఫస్ట్ ప్రెగ్నెన్సీతో పోలిస్తే ఇది చాలా వీక్ ఉన్నా నేనైతే. ఇంకా లావు కూడా ఫుల్ అయిపోయినా నేనైతే. మీరందరూ చూసి అనుకోవచ్చు ఏంది ఇంత లావు అయిపోయింది అనేసి. సో ఇప్పుడైతే నాకు ప్రజెంట్ 8 months అనమాట రన్నింగ్. 8th month ఎండింగ్లో అయితే ఉన్నా నేను. ఇప్పుడు 9 పడతాయి ఇంకా. సో ఇంకా కానిచేస్తున్నాం టిఫిన్ అయితే. ఇంకా మేము వెళ్ళే దారిలోనే మైసిగండి టెంపుల్ అమ్మవారిది అయితే ఉంటుంది, బాగుంటుంది టెంపుల్ అంటే. సో అక్కడికైతే వెళ్ళేసి ఇంకా దర్శనం చేసుకొని అయితే వెళ్ళినాం అనమాట. సో చూపిస్తాను చూడండి టెంపుల్కు. మీరు వెళ్ళారో లేదో కామెంట్ చేయండి అక్కడికి. సో ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. అసలు రష్ అయితే ఏది కూడా లేదు. అమ్మవారి టెంపుల్కి అయితే ఆదివారం ఫుల్ ఉంటుందంట రష్. ఇంకా మేము కొంచెం ఎర్లీగా వెళ్ళడం వల్ల జనాలు అయితే లేరు. దర్శనం అయితే చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఇంక ఇక్కడైతే టికెట్ తీసుకుంటున్నాం అన్నమాట. ఇక్కడైతే ఇంకా ఎంట్రీలోనే పుట్ట ఉండేసి ఇంకా అమ్మవారు అవుతుంది. ఇట్లా బ్యాంగిల్స్ అన్నీ కూడా కట్టిర్రు. ఇక ముందుకైతే నడుస్తున్నాము. ఇంకా రష్ లేదు చూడండి, ఫుల్ ఖాళీ ఉంది టెంపుల్ అంతా కూడానైతే. అసలు ఎంత ఉంటుందో రష్ అనుకున్నాను. ఇంకా అమ్మవారికి అయితే దండం పెట్టేసుకొని ముందుకైతే వెళ్తున్నాం అన్నమాట. అయిపోయిందా దర్శనం? ఈరోజు ఇంకా లేరు కదా అసలు. అదే నిమ్మకాయ ఇచ్చిర్రు. ఇంకా నైట్కి అయితే ఫిష్ కర్రీ చేసుకున్నాం అనమాట. నేనే వేస్తున్నా ఫిష్ కర్రీ. సో మొత్తానికి అయితే నేర్చేసుకున్నాను నేను ఫిష్ కర్రీ ఎట్లా చేసుడు ఏంది ఏం సంగతి అనేది. సో ఈరోజు వీడియో ఇంతే అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.